జై తెలంగాణ, జై తెలంగాణ, ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్, ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు మేము మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్లో శాంతియుత దీక్ష చేస్తున్నాం తెలంగాణ ఉద్యమకారులం. ఎందుకొరకంటే మా ఉద్యమకారుల హక్కుల కొరకు. మేము తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులం. వాస్తవంగా కూడా మా ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజమైన ఉద్యమకారులకు ఎక్కడ న్యాయం జరగలేదు. కేసీఆర్ పరిపాలన వ్యవస్థ జరిగినన్ని రోజులు కూడా కనీసం మా ఉద్యమకారుల గురించి ఊసేలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఆనాడు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రలో బలయ్యి రాష్ట్రం ఏర్పాటుకు ఆమె కృషి చేసింది. రాష్ట్రం ఏర్పడ్డది. ఈరోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవనీయులైన మా మామునారు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉన్నారు. కనుక ఆయన మేనిఫెస్టోలో కూడా తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ప్లాట్ ఇస్తాని ఆయన పెట్టడం జరిగింది. దానికి సదానుగుణంగా మేము కాంగ్రెస్ పార్టీకి పనిచేసినాము. ఉద్యమకారులము రాష్ట్ర వ్యాప్తంగా టీయూఎఫ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరపు నుంచి. దాని విషయంలో ఎందుకంటే అడగంది అమ్మ కూడా పెట్టదు. సంవత్సరంన్నర కాల వ్యవధి అవుతుంది ప్రభుత్వం వచ్చి. మేమంటూ ఒక మెమరణ రేవంత్ రెడ్డి అన్నకు గుర్తు చేయాలి. మా ఉద్యమకారులు మళ్ళీ మర్చిపోవద్దు కేసీఆర్ సార్ లాగా. ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న పైన మాకు నమ్మకం ఉంది, ఇస్తాడనే నమ్మకం ఉంది. ఇస్తూ మాకంటూ ఒక గుర్తింపు అదే. ఎందుకంటే ఆయన చేతులతోటి మాకు తెలంగాణ ఉద్యమకారులు ఒక గుర్తింపు ఏర్పాటు చేసి అదేవిధంగా మాకు ప్లాట్లు ఇచ్చి హెల్త్ పరంగా హెల్త్ కార్డు ఇస్తే కేసీఆర్ సారు ఉద్యమంలో పాల్గొన్నదంతా నీరు గారిపోతుంది. రేవంత్ రెడ్డి అన్నకు స్థిరస్థాయిగా ఆయన ఎప్పటికీ కూడా ఆయన ఎంబడ మేము తెలంగాణ ఉద్యమకారులం ఉంటాము. కనుక ఆయన ఆలోచన చేసి మా తెలంగాణ ఉద్యమకారులకు ఖచ్చితంగా మేము అడిగిన అమలు చేస్తే రేవంత్ రెడ్డి అన్న పేరు చరిత్రలో నిలిచిపోతుందని నేను తెలంగాణ ఉద్యమకారుల తరపున తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.